కష్టపడితే ఈజీ అవుతుంది. సరేనా? విలువలు లైఫ్ స్కిల్ పార్టీ B1 వాల్యూస్ లైఫ్ స్కిల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్ B1 కంప్యూటర్ వర్క్ ఎడ్యుకేషన్ B1 స్టూడెంట్ పర్ఫార్మెన్స్ గేమ్స్ స్పోర్ట్స్ B1. ఇప్పుడు వచ్చినప్పుడు నీకు టర్మ్ 1 టర్మ్ 2 ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది, ఏమేమి వచ్చాయి ఇచ్చారు. ఇప్పుడు నీకు ఇది నువ్వు చదివావా? నమ్మకానికి చెప్పావా? చెప్పిందా? నలుగురు పిల్లలు 5 మంది పిల్లల కూర్చొని ఇంట్లో ఎప్పుడు మాట్లాడరా మీరు? వీళ్ళందరిలో ఒక స్ఫూర్తి నింపడానికి, బాగా చదువుకోవాలని స్పిరిట్ ఇవ్వడానికి మీరు వాళ్ళతో మాట్లాడితే ఇంకా ఎక్కువ చేస్తారు. టీచర్లు ప్లే చేయాలి, వాళ్ళు కూడా ప్లే చేయాలి. పేరెంట్స్ ఇద్దరు చేస్తే దానివల్ల లాభం. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక తెలివైంది, అన్నీ ఉన్నాయి, పట్టుదల. కానీ ఒక్కసారి ట్రాక్షన్ రావాలంటే ఆ పట్టుదల మైండ్లో పట్టుకోవాలి, కంప్యూటర్ లాగా. అప్పుడు దానికి మీరు కూడా పేరెంట్స్ కూడా చెప్తా ఉండాలి, టీచర్ కూడా చెప్తారు. సరేనా? ఏంట్రా నీ పుస్తకాలు ఏంట్రా? నువ్వేంటో రా కూర్చో. కూర్చో. ఏమ్మా నువ్వు ఇది నీదే కదా లాస్ట్ ఏంటి? పేరేంటి? మహాలక్ష్మి. ఇక్కడ అటెండెన్స్ లేకుండా నువ్వు అటెండెన్స్ చదువు చెప్పు. నాకు చదువు అటెండెన్స్ లేకుండా ఇది ఫస్ట్ అటెండెన్స్ కదా, ఇది టర్మ్ 1. టర్మ్ 1 చదువు కదా బాగా నేను రాయలే పరీక్ష. చదువు ఎంత శాతం ఉందో చెప్పు సార్కి. ఇప్పుడు ఈ 2 సార్లు కానీ ఎక్కువ వస్తుంటే ఇంకా బాగుంటుంది కదా. ఇక్కడ రెండోది హాజరైన దినాలు, ఇవన్నీ వర్కింగ్ డేస్. నువ్వు హాజరైంది ఇక్కడ ఎంత ప్రిఫరెన్స్? ఇది 3 రోజులు నెప్ప అంటే ఎందుకు చెప్తున్నానంటే నీలో అది చూస్తే నీకు అర్థం. మళ్ళీ ఏం చేసావు? జూలైలో ఇంప్రూవ్ చేసుకున్నాం 96%, 26 మళ్ళీ 20కి 20 వచ్చావు అంటే ఎంత? 100%. మళ్ళీ 16 వచ్చావు ఎంత? 100%. 24కి 22 ఎంత? 94. మళ్ళీ 24కి 24 100%. ఇక్కడ దుమ్మా కొట్టింది నీకు తెలుస్తాం. అవునా కదా? ఇది నువ్వు కానీ ఇది చేసుకుంటే నీకు కరెక్ట్గా ఉండదు. ఇక్కడికి వచ్చే కొందికి 2 టర్మ్, 2వ టర్మ్లో ఇంప్రూవ్ చేసాం. కానీ ఇక్కడికి వచ్చే కొందికి ఏమైంది? ఇక్కడ ఒక 5 ఉంది, అవన్నీ బాగోవచ్చు. అవునా కదా? ఇది కూడా బాగోవచ్చు. ఎంత బాగుంటుంది? ఎప్పుడో సార్ తలకాయ కూడా రాలేదు, అంతే కదా. ఇక్కడ ప్లేయింగ్ వాలీబాల్ బాగా ఆడతారా? తెలుగు బాగా చదువుకుంటున్నాం. క్రికెట్ పడతారా? అప్పుడప్పుడు ఆడతారా? ఇంగ్లీష్ కూడా బాగా ఉంది. ప్లేయింగ్ వాలీబాల్ ఆడుతున్నావు, 2 టర్మ్లు బాగా ఆడారు. క్రికెట్ కూడా ఆడారు. సైన్స్ అండ్ గుడ్ ఇన్ సైన్స్
టీచర్ రాశారు. నీ క్వాలిఫికేషన్ మీ టీచర్ రాశారు. నువ్వు వాడిని కొంచెం ఎలివేట్ చేసావు. క్రికెట్ ఆడతాడు. అదే చదువుతున్నా. నువ్వు ఎక్స్ట్రా రాయకూడదు. అప్పుడప్పుడు ఆడతాడా? అప్పుడప్పుడు ఆడతావా? 3 మొదటి అర్ధ భాగంలో అకాడమిక్ ఛాలెంజెస్, ఇంకా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ రిక్వైర్డ్ సపోర్ట్ ఇన్ ఇంగ్లీష్ మేనేజ్మెంట్. నెంబర్ 2, టర్మ్ 2, నీడ్ మోర్ ఇంప్రూవ్మెంట్, నీడ్స్ ఫోకస్ ఇన్ మెడిటేషన్. మెడిటేషన్ తెలుసా నీకు? ఏంటి మెడిటేషన్? ఎందుకు మెడిటేషన్? ఇప్పుడు నీ మైండ్ ఓసారి చదవాలంటే మనసు అలాంటప్పుడు కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తే, మైండ్ ఫోకస్ చేస్తే, మెడిటేషన్ చేస్తే అప్పుడు నీకు తక్కువ తరగతి చదువుకున్నా ఎక్కువ తరగతి. ఓకే, ఇక్కడికి వచ్చే కొద్దికి మొదటి భాగంలో 70% వచ్చింది. లాంగ్ టర్మ్ గోల్స్లో 20% ఉన్నాం. స్టడీ రెగ్యులర్లీ ఎన్ని బాగానే ఉంటుంది. సెకండ్ టర్మ్లో ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నారు. ఇంకా నీకు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరగాలనుకున్నా. నీ మీద నమ్మకం నీకు ఏమవుతావు? ఇది చదువుతావా అనుకున్నావా? అలా మారుతున్నా. ఇంకా మంచి మారడం అనేది నేర్చుకోవడం అనేది ఆలోచించి చేయాలి. సరేనా? నువ్వు ఆలోచించుకో, తర్వాత చూద్దాం. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్లో నువ్వు 56. ఇక్కడంతా మొత్తం చూస్తే అన్ని భాషల్లో అన్నింటిలో C2, C1, C1, C1 డిగ్రీ చేస్తాం. ఫస్ట్ క్వార్టర్లో ఫస్ట్ ఫార్మాట్లో C1, సెకండ్ ఫార్మాట్లో C1, సమ్మేటివ్ అసెస్మెంట్లో B1. ఇక్కడ నీ ర్యాంక్స్ వచ్చాయి. ఇది చెప్పు. వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్ B+లో ఉన్నాం. ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్లో B+లో ఉన్నాం. కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్లో Aలో ఉన్నాం. గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో Aలో. అవునా? నువ్వేం చేయాలి ఇప్పుడు? ఇక్కడ ఫార్మేట్ 1, ఫార్మేట్ 2 సైజ్ ఇవన్నీ కలిపి నువ్వు కానీ ఇంకొంచెం బాగా కష్టపడితే నీకు మంచి తెలివితేటలు ఉన్నాయి. కొంచెం ఫోకస్ చేయాలి. చేస్తే నీకు మంచి భవిష్యత్తు. సరేనా? చిన్న క్వశ్చన్. తల్లి, ఇది మీకు రిపోర్ట్ కార్డ్ ఇచ్చినప్పుడు ఇంటికి తీసుకొస్తున్నారా లేదంటే స్కూల్కి వచ్చి చూస్తున్నారా? ఇది స్కూల్కి ఇంటికి రావట్లా రిపోర్ట్ కార్డు? ఓకే. అంటే ఇక్కడ ప్రొసీజర్ ఇంటికి పంపించిన ప్రొసీజరా లేదంటే లేదా? లోకలైతే ఇంటికి పంపిస్తున్నారు. కాదమ్మా, నేను ఏమంటానంటే ఇంటికి పంపించే మెకానిజం మీరు ఎస్టాబ్లిష్. అవసరమైతే కలెక్టర్ పిల్లలు ఇంటికి తీసుకుంటారు. వీళ్ళు చేసిన పిల్లలకి ఇచ్చిన ఒకటి లేదు, పిల్లలకే బాధ్యత ఇవ్వాలి. ఇచ్చి పేరెంట్స్ నుంచి మీరు అట్లని తెప్పించాలి. ఇచ్చారా లేదా చూపించాలని తెప్పించాలి. యాప్లో పెట్టుకోవాలి. అంటే సంతకం ఉంది సార్, యాప్లో కూడా పెట్టి వీళ్ళు ఇంటికి పంపిస్తేనంటే పిల్లల తల్లిదండ్రులు కూడా కొంచెం మీరు కూర్చొని మాడడానికి సులభంగా ఉంటుంది. ఎటుగా సంవత్సరం 2 సార్లు వస్తారు స్కూల్కి, ఇంటికి కూడా వస్తే మీకు ఈజీ అవుతుంది. ఓకే అమ్మా, బాగా చెప్పండి. గుడ్ లక్. ఓకే, బాయ్. 25 సార్ చెప్పాల్సింది. ఓకే సార్, చెప్తాను సార్. సార్ చిన్న సబ్మిషన్ సార్. అందరు 25 మెగా డిఎస్సి మొన్న వచ్చిన బ్యాచ్ సార్. మొన్నంతా మెగా డిఎస్సిలో వచ్చినారు. కష్టపడాలి. మెరిట్ ప్రకారం వచ్చారు. ఎక్కడ ₹1 కూడా అవినీతి లేదు కదా? అంతా మెరిట్ ప్రకారం వచ్చారు కదా? ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. కంగ్రాట్స్. బాయ్ నాన్న. థ్యాంక్ యూ నాన్న. బాయ్ అమ్మ. గ్రూప్ ఫోటో అమ్మా సార్తో మళ్ళీ దిగుతాం. బాయ్ రా, ఏమనుకోదు. గుడ్ మార్నింగ్.
బాగున్నారా? How are you? ఎవరన్నా? సింగ్ గారు ఏమనుకున్నారు? India selection. ఓకే